కొందరితో సమాధానంగా ఉండడం నీ వల్ల కావడం లేదు. యు వాంట్ టు బి అట్ పీస్, నువ్వు సమాధానం పాటించాలి బంధువుల మధ్యలో, కుటుంబంలో అని ఎంతో తహతలాడుతున్నావు, కానీ అది నీ వల్ల కావడం లేదు. కొందరిని క్షమించడానికి నీకు ఇష్టమే, దేవుని మాటకు విధేయత చూపాలని నువ్వు ఆశపడుతున్నావు, కానీ క్షమించడానికి సిద్ధ మనసు రావడం లేదు. ఎందుకంటే వారు అన్ని గాయాలు నీ గుండెకి చేసినారు. దే హర్ట్ యూ సో మచ్ దట్ యు వాంట్ టు ఫర్గివ్ బట్ యు కెనాట్ ఫర్గివ్. దట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ. నీ యొక్క శక్తికి మించింది అది. కానీ దేవునికి సమస్త కార్యాలు ఆయన సాధ్యమే, ఆయన జరిగించగలడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవి మనకు వీలుగాని కార్యాలకు మనం ఏం చేస్తున్నామంటే ఉపవసించి ప్రార్థన చేసి ఎవరి మీద ఆనుకుంటున్నాము? దేవుని మీద ఆనుకుంటున్నాము. ఆయన నీ కార్యాలన్నీ కూడా సఫలపరుస్తాడు. ఒక వాగ్దానం దేవుడు నాకు ఇచ్చినాడు. ఏంటంటే 20వ కీర్తనలో ఉందన్నమాట, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను సఫలపరుస్తాను. హల్లెలూయా.